నమ శివాయ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ గడియలు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు అనగా, శతాభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు కలిస్తేనే, మరి పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదములు కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగం. మరి ఆదాయంలో చూసుకుంటే 8, ఖర్చులో చూస్తే 14, రాజపూజిత 7, అవమానాలు 5. మరి ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియలు, లక్ష్మీ గడియలు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి సర్వాన్ని పోరాటం చేసుకుంటూ వాళ్ళ ఆశలు మొత్తం వదులుకొని వాళ్ళకి కళ్యాణం కూడా కాకోకుండా కుటుంబాన్ని డెవలప్మెంట్ చేయాలి, కుటుంబాన్ని బాగు చేయాలని ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ వరకు చాలామంది వరకు జనాలు పోరాటం చేస్తుంటారు. వీళ్ళకి ముఖ్యంగా ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే చాలా వరకు కష్టాలే కానీ అభివృద్ధిగా పెద్దగా వచ్చింది పెద్దగా ఏం కనపడతలేదు. కాబట్టి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి ఉండాల్సిన శని ప్రభావం అనేది తొలుగుతుంది. ఏలునాటి శని అనేది ఈ కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్తుంది. మరి ఈ కుంభరాశిలో నుంచి మీన రాశిలోకి వెళ్ళిన నుంచి వీళ్ళకి అద్భుతమైన విజయాలు, అద్భుతమైన పనులు, అద్భుతమైన కళ్యాణము, అద్భుతమైన ఉద్యోగాలు రాబోతున్నాయి. మరి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే, మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా చేతికాడికి వస్తాయి, నోటికి అందుకోకుండా పోతుంటాయి. ఇస్తా అంటారు, ఈకోకుండా పోతుంటారు. రుణ బాధలు ఎక్కువగా కనబడుతున్నాయి. వీళ్ళ చేతుకుంటే 10 రూపాయలు అప్పిచ్చారనుకోండి, ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ ఇస్తారు. మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు కెటకెట 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 అవుతుంటాయి. అంటే గొడవలు, సమస్యలు, ఇబ్బందులు అవుతుంటాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కొంత డెవలప్మెంట్ కావాల్సినవి, పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేయాల్సినవి, మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు బ్రేక్ కావటం అలాంటివి కానీ వీళ్ళకు ఒక మంచి టయాలు అనేది దగ్గరలోనే ఉన్నాయి. మరి విద్యా విధానాల్లో చూసుకుంటే విదేశాల ప్రయాణాలకు వెళ్ళి విద్యలో మంచి అభివృద్ధిగా సాధించి మంచిగా అభివృద్ధిగా కావలసిన యోగాలు కనబడుతున్నాయి. మరి వీళ్ళకి కళ్యాణ గడియ అనగా పెళ్ళిళ్ళు. మరి వీళ్ళు ఎన్నో విధానాలుగా ప్రేమిస్తారు. ఆ ప్రేమించిన వీళ్ళకి విఫలం అయిపోతుంటాయి, అంటే బ్రేక్ అయిపోతుంటాయి. మరి ఆడవాళ్ళని మగవాళ్ళు, మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళని ప్రేమిస్తుంటారు కానీ ఎవరిని ప్రేమించినా కూడా దాంట్లో వీళ్ళకి బ్రేక్ కావటం, దానివల్ల మనశ్శాంతి లేకోకుండా ఉండటం, పెద్దవాళ్ళు ఏదో ఒకటి పెళ్లి చేసిన దానివల్ల మళ్ళీ కష్టాలు బాధలు పడుకుంటూ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు చేసుకుంటూ భార్యాభర్తల మధ్యలో, అంటే ముఖ్యంగా వైవాహిక జీవితం గురించి బాధపడుతుంటారు. మరి ఈ వైవాహిక జీవితంలో భార్య మాట భర్త, భర్త మాట భార్య వినకోకుండా ఎన్నో విధానాలుగా సతమతం అయిపోయి ఎన్నో విధానాలుగా బాధలు పడుకుంటూ కుటుంబాన్ని ముందుకు తేకోకుండా కొన్ని బ్రేకులతో సతమతం అయిపోతుంటారు. మరి ఈ రాశి వాళ్ళకి నరఘోష ఎక్కువగా కనపడుతుంది. అంటే ప్రజా దిష్టి, బాగున్నారు. కాబట్టి వీళ్ళు ఉన్నా లేకపోయినా కూడా ఇలా డ్రెస్సింగ్ కానీ, ఇలా విధానం కానీ, ఇలా స్టైల్ కానీ, ఇలా మాట కానీ, ఇలా విధానం కానీ అదొక విధంగా ఉంటుంది. వీళ్ళతో ఎదుటివాడు మాట్లాడారని అనుకోండి ఐసైపోతారు. ఎందుకంటే అలాంటి మనస్తత్వం గలవాళ్ళు, నిండుకుండా హృదయం గలవాళ్ళు.
అంటే ఇలా ఉన్నది ఇలా లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు. ఏదైనా ఏ విషయమైనా కానీ ఏదైనా కానీ అమ్మవారు దయ వలన అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు ఇలా కనబడుతున్నాయి. కానీ ఆరోగ్యపరంగా కొంచెం ప్రాబ్లమాలు కనబడుతున్నాయి. హెల్త్ పరంగా చాలా చాలా వరకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఆరోగ్యపరంగా లేనిపోయిన సమస్యలు రావటం, ఆరోగ్యంలో పొట్టలో కానీ గుండెలో కానీ తలలో కానీ ఏదో ఒక విధంగా వీళ్ళకి ఆరోగ్యపరంగా సమస్య పెద్ద సమస్య రాబోతుంది. మరి ఆ సమస్య వస్తుందా అంటే దానికి మనం కొన్ని మార్గాలు చేయాలి, కొన్ని పూజలు చేయాలి, కొన్ని వ్రతాలు చేయాలి, కొన్ని యోగాలు చేయాలి, కొన్ని వ్రతాలు చేయాలి. ఆ విధంగా చేసిన దానివల్ల వాళ్ళ మీద పడాల్సిన నెగటివ్ తప్పు పక్కకు పోతుంది. దానివల్ల వాళ్ళకి మైండు మనస్సు బాగుంటుంది. ఇప్పుడు కూడా ఇలా మైండు మనస్సు ఆలోచన ఒక రకంగా ఉండదు. ఎందువల్ల అంటే మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి సతమతం అయిపోతుంటారు. ఒకటి అనుకుంటే ఇంకోటి, ఇంకోటి అనుకుంటే ఇంకోటి, అలాంటి సతమతం అయిపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి మనసు శాంతి లేక నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేయటం, ఎవరు ప్రేమిస్తారో ఎవరిని అభిమానిస్తారో బంధుమిత్రులతో వీళ్ళకి చాలా విరోధాలు ఎక్కువగా ఉన్నాయి. సమస్యలు కిటకిట ఎక్కువగా ఉంది. దాని వలన వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు కొన్ని ఇబ్బంది కావటం ఇలాంటి వీళ్ళ పేర్లు కొన్ని జరుగుతుంటాయి. మరి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. తర్వాత శ్రీ వారాహిణి మాత అమ్మవారు, శ్రీ వారాహిణి అమ్మవారిని పూజించినట్టుగైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ శాంతం అవుతుంది. వీళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి అవుతుంది. మరి రాజకీయ ఫలితాల్లో కానీ మరి సినీ ఫీల్డ్లో కానీ మరి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు కానీ భూమి సమస్యలు కానీ ఆగిపోయిన సమస్యలు కానీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కొన్ని గొడవలు వచ్చి ఇడిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కలుసుకోవాల్సిన టైం వచ్చేసింది. వీళ్ళు అనుకోకుండా కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సిన టయాలు కూడా ఇలా జాతక యోగంలో కూడా వచ్చేసినాయి. మరి ఇప్పుడు వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా వీళ్ళ మైండు మనస్సు త్రికార శుద్ధి అంటే మైండ్ బ్రెయిన్ ఒక అందునుగా ఉండదు. 10 నిమిషాలు ఒక రకంగా ఉంటారు, 15 నిమిషాల్లో మారిపోతుంటారు. మరి వీళ్ళు పెద్ద పెద్ద కొండలకే ఎండికేసి లాగుతుంటారు. ఎందుకంటే వీళ్ళ ప్లానింగ్ అలా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోకుండా నేను ఎక్కిన గుర్రానికి 3 కాళ్ళు అన్నారు అనుకోండి, గుర్రానికి 4వ కాలు కూడా ఉంటుంది, 4 కాళ్ళు ఉంటాయి. అది ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళ మాట వినాలి, పెద్దవాళ్ళ అనుగ్రహం తీసుకోవాలి, వృద్ధులను గౌరవించాలి. మీరు ఏ కార్యక్రమం చేసినా కొన్ని జాగ్రత్తలు పడాలి. మరి ఈ సంవత్సరంలో వీళ్ళకి వ్యవసాయంలో కూడా కొంత పంట నష్టం కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే వీళ్ళకి మీద మంచిగా ఉన్నా కూడా కొంతమంది వారవకోకుండా లేనిపోయిన దిష్టి ప్రభావం వల్ల కొంచెం నష్ట ప్రభావం కలిగే యోగాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎదుటి వాళ్ళకి చెప్పి పోయారనుకోండి నష్టపోతారు. సొంతంగా పెద్దవాళ్ళ ఆశీర్వాదముతో వీళ్ళు చేశారనుకోండి చాలా చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ ధరించకూడదు. కానీ ఎక్కువగా వీళ్ళు పూజించాల్సింది మెయిన్గా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని, శ్రీ వారాహిణి మాతని వీళ్ళు పూజించినట్టుగైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ శాంతమైపోతుంది, లక్ష్మి నిలబడుతుంది. ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం వీళ్ళకి 100% సక్సెస్ఫుల్ అనేది వస్తుంది నాన్న. కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా నమ్మక ద్రోహం అనేది ఎక్కువగా కనబడుతుంది. అంటే బంధుమిత్రులతో స్నేహితులతో నమ్మక ద్రోహం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. కాబట్టి ప్రజలు ఇప్పుడు ఒక రకంగా లేరు. ఇంతకుముందు ప్రజలు మనం బాగుండాలని మనం కోరుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా మనం బాగుండాలని కోరుకుంటారు. ఇప్పుడున్న ప్రజలు అలా కాదు కదా. మంచి చేస్తేనే మనం మంచి పని చేసామనుకోండి, మంచి చేశారనేది మనం కొంచెం ఆలోచిస్తారు.
మనం మంచి చేయకోకుండా మామూలుగా ఉన్నామనుకోండి, మన గురించి వాళ్ళు తాడు పేరుతుంటారు. అంటే చెడుగా ఆలోచిస్తుంటారు. కాబట్టి పెడితేనే పెళ్ళి, పెట్టకపోతే సావు. ఆ విధంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ప్రజల వల్ల. మీరు కొంత జాగ్రత్త పడాలి. కొన్ని మీ చేతుకుంట అన్నదానం చేయాలి. వృద్ధుల్ని ప్రేమించాలి. మీరు శుక్రవారం, మంగళవారం రోజున మీ చేతుకుంట కొన్ని ధాన్యములు గాని, కొన్ని వస్త్రములు గాని, వస్త్రములంటే బట్టలు మీరు మీ చేతుకుంట కొంతమందికి చేయాలి. దానం చేసిన దాని వలన మీకు అన్నీ కలిసి వస్తాయి. మనస్సు బాగుంటుంది. లక్ష్మి నిలబడుతుంది. ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమం మీకు విజయవంతం అయ్యే టయాలు కూడా మీకు అతి దగ్గరలోనే వచ్చేసినాయి. కాబట్టి ఎక్కడెక్కడో పోయి ఎన్నో సమస్యలతో మీరు సతమతం అయిపోయి ఎన్నో పూజలు చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు రాలేక వెనక్కి పోలేక సమస్యలతో సతమతం అయిపోయి మరి కుటుంబ బాధ్యతలన్నీ మీ మీద పెట్టుకొని కొన్ని ఆర్థిక బాధలతో కొన్ని బాధలు పడుకుంటూ మీకు రుణాలు ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా మీరు ఎంతో ఇబ్బంది అయిపోయి మీరు అప్పు తెచ్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి మీ లేనిపోయిన వాళ్ళు మీ మీద పెట్టి వాళ్ళని లేనిపోయిన సమస్యల్లో ఇరికించి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తుంటారు వాళ్ళు. అందువల్ల ఎక్కడెక్కడో వెళ్ళి మీరు ఇబ్బంది పడుతున్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీరు చేసే కార్యక్రమాలకి ఏ విధంగా పోతే ఏ విధంగా మీకు మంచి జరుగుతుందా అనేది జాతక బల చక్ర వేసి మేము చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్య ఉన్నా సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.